హాయ్ ఫ్రెండ్స్ మనంటారు. సో చాలామంది ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అంటే ఫేక్ ఉంటుంది, ఫ్రాడ్ ఉంటుంది అంటారు. ఫ్రాడ్ చేసేటివి ఆఫీసులు ఉండవండి. మీకు ఎక్కడైతే ఆఫీసెస్ ఉంటాయో అది జెన్యున్గా ఉంటుంది వరకు, కంపెనీలు కూడా జెన్యున్గా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి నేను ముంబై హెడ్ ఆఫీస్కి వెళ్ళానండి. భారతదేశానికి మొత్తం ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూట్ చేసేది ముంబై, మన యూఎస్ నుంచి ముంబైకి వస్తుంది. సో నేను రీసెంట్గా ముంబై వెళ్ళడం జరిగింది. అక్కడ ముంబై మన హెడ్ ఆఫీస్ చూపించాను, క్లారిటీ చూడండి. ముంబై హెడ్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత బుక్లో సిగ్నేచర్ సేమ్ ఇక్కడ వేసినట్టే. సో అక్కడ వెళ్ళిన తర్వాత మన కంపెనీ సర్టిఫికేట్స్ ఏమేమవుతున్నాయి, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ చూసుకోండి. అక్కడ ప్రోడక్ట్ ఏ విధంగా ఉంది, కంట్రీస్ మన చైర్మన్ యొక్క ఫోటో కానీ, అలాగే ప్రోడక్ట్ నా బ్యాక్ సైడ్ మీద ప్రోడక్ట్ గమనించండి. ప్రోడక్ట్ ఆ షేప్స్ మొత్తం అలా ఉండండి. మన ఇండియా మొత్తం టోటల్లో ఎక్కడైనా సరే ఎఫ్ఎల్పి ఆర్డీఓస్ సేమ్ ఇలాగే ఉంటాయి, ఎక్కడైనా సరే ఇండియా మొత్తంలో. కాకపోతే ఏంటంటే ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఇండియా హెడ్ ఆఫీస్ ఇది. సో ఫస్ట్ యూఎస్ నుంచి ఇక్కడికి వస్తుంది ప్రొడక్ట్, ఈ హెడ్ ఆఫీస్ నుంచే మన మిగతా స్టేట్స్ అని డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అలాగే 3 floors ఉంది. మీ పైన కూడా వెళ్ళాను, పైనకు మెట్లెక్కి కూడా పైన కూడా వెళ్ళాను. సో అక్కడ పైనకి వెళ్ళిన తర్వాత మన కంట్రీ సేల్స్ మేనేజర్ ఆఫీస్ హరీష్ సింగ్లా సార్ ఆఫీస్ కూడా అక్కడ ఉండడం చూసాను నేను. చూడండి, మీకు క్లారిటీగా వీడియోలో మీకు కనబడుతూ ఉంటుంది. అక్కడ హరీష్ సింగ్లా సార్ అని సిఎస్ఎం ఆఫీస్ అని ఉంటుంది చూడండి అక్కడ. సో సిఎస్ఎం ఆఫీస్ కనబడుతుందా? ఓకే. దాని తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ అక్కడ మనకు చాలామంది ఏంటంటే మనము కాల్ సెంటర్ కాల్ చేస్తాం కదా, ఎఫ్ఎల్పి ఇండియా కేర్ అని చెప్పేసి కాల్ చేస్తాం కదా. సో కాల్ చేసినప్పుడు అక్కడ అందరూ ఆ ఆఫీస్లో మొత్తం కాల్ రిసీవ్ చేసుకుని మాడుతూ ఉన్నారు. సో అది నేను ఓపెన్ చేద్దామంటే ఓపెన్ చేయడానికి ఛాయిస్ రాలేదు. ఒక క్యాండిడేట్ వెళ్తున్నా చూడండి, మీకు కనబడుతున్న ముందు ఒక క్యాండిడేట్ వెళ్తున్నది. ఆమె అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది, డ్యూటీ చేస్తూ ఉంటుంది. సో ఆమె అక్కడ లోపలికి వెళ్ళిపోయింది. అది మనకు కాల్ సెంటర్ అనమాట. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆఫీస్ కాల్ చేసుకుని మాడుకోవచ్చు. సో ఇది ఇండియా హెడ్ ఆఫీస్. సో ఫ్రెండ్స్, నేను దాంతోపాటు ముంబైలో చాలా చూశాను. మన లోనావాలు అండ్ పూణే ఆ ఖండాలు, అక్కడ పూణే మన ముంబై బీచెస్ కానీ అక్కడ చాలా చూడడం జరిగింది. సో మీకు ప్రతి ఒక్కటే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ముంబై యొక్క అక్కడ ఉన్నటువంటి నగరాలు, అక్కడ చూడాల్సిన టూరిజం కానీ, ఛత్రపతి శివాజీ యొక్క ట్రైన్, అవన్నీ A to Z మీకు డైలీ ఒక వీడియో పెడతాను. అవి మీకు రావాలనుకుంటే ఎప్పటిని ఫాలో అవ్వండి. ముంబైని ఒక 10 daysలో చూపిస్తాను. ఓకే, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు 5 days నుంచి అదే పనిలో ఉన్నాను. మొత్తం తిరిగి వీడియోస్ అనేది తీసుకొని వచ్చాను. మీకు ఒక్కొక్క వీడియో పెడతా ఉంటాను, డైలీ ఒక వీడియో పెడతాను. చూడండి, చూసి ఆనందించండి. ఓకే, థ్యాంక్ యూ. అవి మీకు రావాలంటే ఫస్ట్ దీన్ని ఫాలో అవ్వండి. ఓకే.